తెలుగు. సర్వేపల్లి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చా. నువ్వేందేందో పిచ్చి మాటలు చెప్తుండవు నాన్న గురించి. శనగలు, బెల్లము, ఈ వంకర కోతలు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. ప్రజల్లో మధ్య ఉండాలనే అర్హత నీకు ఉందో చెప్పు. నువ్వేందో దేవుడి వల్ల నువ్వు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకు ఉన్నాయా? 2014లో గోవా లిక్కర్ కేసు స్పెషల్ కోర్టు గుంటూరుకు పోవాలా, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు పోవాలా? ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. ఎందుకు? నువ్వు 4 కేసుల్లో ముద్దాయి. 4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. ఎవరు ఎత్తేసారు? ఎవరి కేసు అది? కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిది కూడా ఉన్నారు. 10 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు. 13వ సంవత్సరానికి కూడా ఇంతవరకు హీరింగ్ జరగలేదంటే, అంటే కేసు వాదనలు మొదలుగా లేదు అని అంటే కారణం ఏంటి? వాటికి నువ్వు సమాధానం చెప్పు. లిక్కర్ కేసు, గోవా లిక్కర్ కేసు, నేనేమో అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, గవర్నర్ పరిపాలన. ఫేక్ డాక్యుమెంట్స్లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. ఇప్పుడు నీతో పాటు A3, A4 అక్యూజ్డ్ నెంబర్ 3 and 4, నువ్వు A1 నువ్వు స్పెషల్ కోర్టులో ఏమని ఫైల్ చేశారు? ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడికి పోయినాయి? ఎవరు A1 మొత్తం ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. ఒక ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, నీ తోటి ముద్దాయి. నీ కేసులో 2016 ఫేక్ డాక్యుమెంట్స్, అది కూడా 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరం అయింది. దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ లేచిపోయినాయి అని చెప్పి ఈ కేసు విచారణకు అర్హత లేదని చెప్పేసి నీ తోటి ముద్దాయిలు కేసు ఫైల్ చేశారు. దానికి కారణం ఏంటి? నువ్వు A1 100 కోట్ల ఆస్తులు ఆర్డీ కంట్రీగా అండ్ మరుపూరు ప్లస్ కొమ్మలపూడి ఈ ల్యాండ్స్ అంతా స్కాములు చేసావు. వీటిల్లో ఒక్కటి వాలేటిపాడులో మీ అత్తగారు ఇచ్చిన స్థలానికి పక్కన 4 ఎకరాల 30 సెంట్లు 7 మంది హరిజనుంది కబ్జా చేసావు. నేను చెప్పినట్లో ఒక్కటి తప్పైతే నేను క్షమాపణ చెప్తా. నువ్వేం మాట్లాడావు? ఎలిమెంటరీ స్కూల్లో పక్కన వాళ్ళ జోబిల్లో కొట్టేసి శనగలు బెల్లం. కర్మ, నేను పుట్టింది 56, 58లో హిల్మన్ కారు ఉంది మాకు. హిల్మన్ ఇంపోర్టెడ్ కారు. 58, 59లో సినిమా హాల్ కట్టడం మొదలుపెట్టారు. 62కి నేను ఎలిమెంటరీ స్కూల్ పోయేటప్పటికి సినిమా హాల్లో ఓనర్ని. శ్రీనివాస్ మాల్ ఓపెన్ చేశారు. సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం. అంతా నీ మాదిరిగా డ్రై ల్యాండ్ కాదు. ఇప్పుడు నేను లిఫ్ట్ పెట్టిస్తే పండుద్ది నీకు, పెట్టించిన తర్వాత, లేకపోతే మధ్యలో ఎండిపోద్ది ఎడం కాలువ కింద. మాది పచ్చి మాగాణి భూములు, ఇంచుమించు 200 ఎకరాలు. నేను జోబిల్లో శనగలు బెల్లాన్ని కొట్టి డబ్బులు కొట్టేసి శనగలు బెల్లం తినేది ఏందని నాకు అసలు అర్థం కాలే. ఇటువంటి కేసు మనకి దొరికాడు సర్వేపల్లికి. నువ్వు ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా నా మీద ఆరోపణ చేయి, లేదు కేసు పెట్టు. నీకు దమ్ముంటే నా గురించి మేము చెప్పాము. మా పెద్దోళ్ళు ఇచ్చిన కాలనీలు ఉంది, రావూర్ వర్గండి 5.5 ఎకరా మా కాలనీ. మిక్స్డ్ కాలనీ పెద్ద చిరుకూరు కార్పొరేషన్లో ఉండేది మా కాలనీ 5 ఎకరాలు. అక్కడ హరిజనవాడికి దేవస్థానానికి ఇచ్చిన 1.5 ఎకరా మా ఫ్యామిలీది. అల్లీపురం 2.5 ఎకరా హై స్కూలు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ మా ఫ్యామిలీది. అక్కడ ఉండే పక్కన ఉండే 1/2 ఎకరా హాస్పిటల్ మేమిచ్చింది, నేను కొనిచ్చింది. ఈ హాస్పిటల్ 2 నేను కొనిచ్చా. నవలాకల్ గార్డెన్స్ ఎకరా మా ఫ్యామిలీది నేనిచ్చా. నేను ఎదిగిన తర్వాత ఇచ్చా.
2 హై స్కూల్స్కి, ఒక హాస్పిటల్కి. మా ఫ్యామిలీ ఇచ్చిన భూములకి ఈరోజు మినిమం 80 కోట్లు. శనగల బెల్లం ఏంది? సినిమా హాళ్ళు అమ్మేసుకున్నాం, పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాము, బాడుగు కొంపల్లో ఉండాము. నీకేమి అసలు ఆ గాడు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించావు. మీ మామ నిన్ను 15 సంవత్సరాలు గెంటేసి 15 సంవత్సరాలు మీ పిల్లనిచ్చిన అత్తమామని ఇంట్లో అడుగుపెట్టలే. ఇదన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ ఇవి. నీ తోడేరులో ఒక ఆయన ఇంట్లోకి నువ్వు అటు పోయేసి వస్తే ఏదో పోయిందంట. అది కూడా అందరికీ తెలుసు. ఆయన లాయరు, వాచిపోయింది. లక్ష్మణనాయుడు చెప్తాడు, నువ్వు బస్ స్టాండ్లో కనబడితే ఏం చేస్తావని. నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్నర్లను ఎంత ముచ్చేసావో వాళ్ళు కూడా చెప్పినారు. వాళ్ళే నన్ను అప్రోచ్ అయినారు, ఇటు చేశాడయ్యా అని చెప్పి. ఇటువంటి పనులు మేము చేసామా? మా ఆస్తులు బాగొట్టుకున్నాము. నువ్వు మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. నేను మాట్లాడిన వీటిలో ఒక్కటి అబద్ధం అయితే నేను క్షమాపణ చెప్తా. నోరు పారేసుకొని గబ్బు పట్టబాకు. ఇప్పటికే నువ్వు లోడలాడమంట ఏదో చెప్తున్నారు. మన కోవూరు ఎమ్మెల్యే కూడా చెప్పింది, డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు అని. ఎందుకని అంత మరీ నోరు పారేసుకోవటం ఎందుకు? నువ్వు లోకేష్ బాబు స్థాయికి నువ్వెంత అని అంటున్నా నేను. లోకేష్ బాబుని ఏమంటావు? నువ్వు లోకేష్ బాబుని నీ బతుక్కి అన్నావు. అప్పుడు నా కోపం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఒకటన్నా నిజం ఉండాలా. నీకు ఇప్పుడు 53 కోట్ల రూపాయలు విజిలెన్స్ మళ్ళీ నీకు రుస్తుం మైన్ లీక్ కాకుండా ఇల్లీగల్గా నువ్వు ఎత్తినావని విజిలెన్స్ 53 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది. అది కూడా స్టే తెచ్చుకున్నావు. ఎన్ని స్టేలు తెచ్చుకుంటావు? ఒక్క కేసు హీరింగ్ స్టార్ట్ కాల. ఒక్క కేసు. ఒక దాంట్లో రిమాండ్ రిపోర్ట్స్ పోతాయి, ఒక దాంట్లో ఒరిజినల్ ఫైల్ కనపడదు. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? మనం ఎప్పుడు చూడలే. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే. ఫస్ట్ టైం. ఇప్పటికే నవ్వులు పాలైనాం. నేను గురించి మేము అసలు పట్టించుకోవడం కూడా లేదు, వదిలేసాం. ఆ సరేపల్లి కాన్స్టిట్యున్సీని గబ్బు పట్టించావు. ఇటువంటి దరిద్ర పనులన్నీ నువ్వు చేసి పెట్టి మమ్మల్ని గురించి శనగలు అమ్ముకున్నావు, శనగలు బెల్లం అమ్ముకున్నావు. కర్మ ఇదంతా. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.